Today's topic is fixing gear wheel for various purpose drives. గేర్ వీల్ని ఏ విధంగా ఫిక్స్ చేస్తాం ఫర్ వేరియస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్లలో డ్రైవ్స్లో గేర్స్ అనేవి ఉంటాయి. ఈ గేర్ వీల్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉండాలి కదా. రెమెడీస్ అంటే దానికి పరిష్కారం ఏమిటి, ఎందుకు వస్తుంది ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలి గేర్స్ లోపల అనేటువంటిది ఈరోజు చూద్దాం. గేర్లలో రకాలు ఇక్కడ చూస్తే ప్యారలల్ యాక్సెస్ కలిగినటువంటి గేర్స్ ఈ విధంగా ఉంటాయి. ఫిగర్ నెంబర్ పైన చూపించినట్టుగా పట్టికలో ఇది ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్ బిట్వీన్ ప్యారలల్ షాఫ్ట్స్. అంటే దీని యొక్క టీత్ అనేవి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట, సమాంతరంగా. ప్యారలల్ అంటే ఏమిటి? సమాంతరం. ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్ బిట్వీన్ ప్యారలల్ షాఫ్ట్స్. ఇది పవర్ని కానీ మోషన్ అంటే కదలికను కానీ ఈ ప్యారలల్ షాఫ్ట్స్ ద్వారా క్రియేట్ చేస్తుంది. స్పర్ గేర్స్ అండ్ హెలికల్ గేర్స్ ఆర్ యూజ్డ్. దీంట్లో స్పర్ గేర్స్ మరియు హెలికల్ గేర్స్ అనేవి ఈ ప్యారలల్ షాఫ్ట్స్లలో వాడతారు. ఎగ్జాంపుల్ లేత్ గేర్ బాక్స్. లేత్ మిషన్ గేర్ బాక్స్లో ఉండేటువంటిది ఇదే ప్యారలల్ యాక్సిస్ ఉన్నటువంటి గేర్. ఇంకోటి ఏంటంటే చేంజ్ ద రోటరీ మోషన్ ఇంటూ రెక్టిలీనియర్ మోషన్ అండ్ వైస్ వర్సా. లీనియర్ మోషన్ కింద రెండో బొమ్మ చూసినట్లయితే యూ కెన్ సీ హియర్, ఇది అడ్డంగా ఉంది, ఇక్కడేమో రెండు రోటరీగానే దొరుకుతుంది, కానీ ఇక్కడ ఒక రోటరీ ఒక లీనియర్ ఉంది. రోటరీ మోషన్ ని లీనియర్ మోషన్ ని రోటరీ మోషన్ గా మారుస్తుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ స్పర్ గేర్స్ అండ్ ర్యాక్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ హెలికల్ గేర్ అండ్ హెలికల్ ర్యాక్ ఈజ్ నీడెడ్ టు డూ వర్క్. దీంట్లో కాంబినేషన్ గేర్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఒక స్పర్ గేరు ఒక ర్యాక్ ఉంటుంది, లేదా కాంబినేషన్ ఆఫ్ హెలికల్ గేరు ర్యాక్ ఉంటుంది. ర్యాక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం కలిగినటువంటి యొక్క గేర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ డయల్ టెస్ట్ ఇండికేటర్. మన ప్రెసిషన్ టూల్స్లలో మనం నేర్చుకున్న దాంట్లో డయల్ టెస్ట్ ఇండికేటర్ ఒకటి. డయల్ టెస్ట్ ఇండికేటర్ లోపల ఈ మెకానిజం ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి గేర్స్ ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇంటర్సెక్టింగ్ యాక్సెస్. ఇంటర్సెక్టింగ్ అని అంటే యాక్సెస్లు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పద్ధతి. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ట్రాన్స్మిట్ పవర్ అండ్ మోషన్ బిట్వీన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అట్ రైట్ యాంగిల్స్. వాటి యొక్క షాఫ్ట్ యొక్క యాక్సెస్ ఏదైతే ఉంటుందో అవి రైట్ యాంగిల్స్ లో ఉంటాయి, 90 డిగ్రీల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా నిలువుగా ఉంటే ఇది దానికి హారిజాంటల్గా ఉంటుంది. అట్లా 90 డిగ్రీస్లో ఇంటర్సెక్ట్ అయితే దాన్ని ఏమంటారు అంటే ఇంటర్సెక్టింగ్ యాక్సెస్ అంటారు. స్ట్రైట్ బెవెల్ గేర్స్, స్పైరల్ బెవెల్ గేర్స్ ఆర్ యూజ్డ్. ఇందులో ఏం గేర్స్ వాడతారు అంటే స్ట్రైట్ బెవెల్ గేర్స్ మరియు స్పైరల్ బెవెల్ గేర్స్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ షేపింగ్ మిషన్ టేబుల్ దీనికి ఉదాహరణ. నెక్స్ట్ నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ యాక్సెస్. ప్యారలల్ కాదు, ఇంటర్సెక్టింగ్ కూడా కాదు, మరి అది ఎట్లాంటి యాక్సెస్? ట్రాన్స్మిట్ మోషన్ అండ్ పవర్ బిట్వీన్ నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ that are usually at right angles 90 degrees. ఈ యొక్క మోషను పవరు ఎట్లా ఉంటాయంటే నాన్ ప్యారలల్ గా ఉంటాయి, నాన్ ఇంటర్సెక్టింగ్ గా ఉండి, మరి అది యూజువల్ గా వాటి యొక్క అక్షాలు ఏ విధంగా ఉంటాయంటే 90 డిగ్రీస్లో ఉంటాయి. స్క్రూ గేర్స్, వార్మ్ గేర్స్, పేర్ గేర్స్. స్క్రూ గేర్స్, వార్మ్ గేర్స్ పేర్ అంటే జతగా వాడతారు దీంట్లో. ఎగ్జాంపుల్ డివైడింగ్ హెడ్. ఉదాహరణ డివైడింగ్ హెడ్. వేర్ అండ్ టేర్ ఆఫ్ టూత్డ్ వీల్ అండ్ దేర్ రెమెడీస్. ప్రశాంత్,
హలో చెప్పరా బాగుంటారా నీకు వచ్చిందా ఓకే ఓకే ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు పోయి ఆయన పోయి నీకు వచ్చింది అంత మంచిగా ఓకే వెరీ గుడ్ సెలెక్ట్ అయినావా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అప్రెంటిషిప్ లకా జాబ్ లకా ఓకే ఓకే సాయంత్రం ఫోన్ అయిపోయాక ఫోన్ చేయనా ఓకేనా రైట్ ఓకే surface phenomena is in which layers of material is removed or worn away. ఇక్కడ సర్ఫేస్ ఫినామినా అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇన్ విచ్ లేయర్స్ ఆఫ్ మెటీరియల్ యొక్క లేయర్స్ పై భాగంలో ఉండేటువంటి పొరలు అవి తొలగిపోతాయి లేదంటే అరిగిపోతాయి. వార్న్ అంటే WORN వార్న్ అంటే అరుగుదల, అరిగిపోతాయి అన్నమాట. ఆ అరుగుదలలో కూడా మోడరేట్ వేర్ అంటే మామూలుగా అరిగేది ఇట్లా ఉంటాయి వేర్స్. బాగా ఎక్కువగా అరిగితే ఎక్సెసివ్ వేర్ ఈ విధంగా ఉంటుంది. వేర్ అన్నా వార్న్ అన్నా అరగడం అనమాట, తరుగుదల అంటారు అట్లా. దీనికి కారణం ఏంటి, కాజ్ ఏంటి, ఎందుకు జరుగుతాయంటే వేర్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఏ డెక్వేట్ లూబ్రికెంట్ ఫిల్మ్. ఈ డెక్వేట్ లూబ్రికెంట్ ఫిల్మ్ అనే దాంతో ఈ అరుగుదల సంభవిస్తుంది. రెమెడీస్ పరిష్కారం, ఇంక్రీజింగ్ లూబ్రికేటింగ్ ఫిల్మ్ స్ట్రెంగ్త్, సఫిషియంట్ ఆయిల్ ఈజ్ సప్లైడ్ టు వర్కింగ్ సర్ఫేసెస్. ఈ యొక్క లూబ్రికేటింగ్ ఫిల్మ్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేయడం ఒకటి, తర్వాత సఫిషియంట్ ఆయిల్ లూబ్రికేట్ కావడానికి చూడాలి వర్కింగ్ సర్ఫేసెస్ కి, అప్పుడు ఈ అరుగుదలను నివారించవచ్చు. అబ్రెసివ్ వియర్ ఎట్లా ఉంటుంది, దానికి కాజ్ ఏంది? ఫారెన్ మెటీరియల్ ఇన్ ద లూబ్రికేషన్ మెటాలిక్ డీబర్స్ ఫ్రమ్ ద గేర్ నుంచి వచ్చేటువంటి మెటాలిక్ చిప్స్ పార్టికల్స్, చిన్న ఫారెన్ మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. కరోసివ్ వేర్ అంటే తుప్పు, కరోజన్ అంటే తుప్పు కదా, కరోసివ్ అంటే తుప్పుతో వచ్చేటువంటి అరుగుదల. అదేలా ఉంటుంది, కాజ్ ఏంటి అని అంటే కరోసివ్ ఎలిమెంట్స్ ఇన్ ఆయిల్, శిలుము ఉండడం వల్ల ఆయిల్లో ఇది సంభవిస్తుంది. రెమెడీస్ పరిష్కారం ఏంటి అంటే యూజ్ ఆఫ్ ఫిల్టర్ అండ్ యూజ్ హై థిక్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఫిల్టర్స్ ఖచ్చితంగా వాడాలి, తర్వాత హై థిక్ అంటే బాగా థిక్ ఉన్నటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ ని వాడితే సరిపోతుంది. ఈ ఫిగర్ కూడా చూసిరుగా, గమనించుగా, ఇట్లా వస్తుంది అనమాట. కరోజివ్ లేక అబ్రెసివ్ వియర్ ఇవన్నీ కూడా ఇట్లా ఈ కోవర్ వచ్చింది. క్రషింగ్ అని అంటే అలా కొట్టడం. పేపర్ కమ్మ ఉందనుకో, కమ్మని ఇట్లా మనం ఇట్లా మొత్తం ఇట్లా ముద్ద వేసి బయటకు పడేస్తాం కదా వేస్ట్ పేపర్, అంటే ఏది క్రష్ చేస్తున్నాం. అట్లా క్రషింగ్ అనేటువంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్, మిస్అలైన్మెంట్ ఆఫ్ గేర్. ఈ సర్ఫేస్ ఏదైతే ఉపరితలం ఉంటుందో అది ప్రాపర్గా లేకుండా పోవడం. గేర్స్ మిస్అలైన్మెంట్ అంటే గేర్ అంటే ఒక టీత్ లోపల ఇంకో టీత్ ఖచ్చితంగా కూర్చుంటేనే అది రన్ అవుతుంది, లేదంటే ఆగిపోతుంది. అలైన్మెంట్ అంటే కూర్చోవడం, మిస్అలైన్మెంట్ అంటే సరిగా కూర్చోలేకపోవడం. ఇది కారణాలు. దీని పరిష్కారం ఏంటంటే స్మూత్ గేర్ సర్ఫేసెస్, రెడ్యూస్ డైనమిక్ లోడింగ్ లిమిట్. అంటే గేర్ సర్ఫేసెస్ ఉపరితలం మీద గేర్స్ మీద నునుపు చేసుకోవాలి ఒకటి, తర్వాత డైనమిక్ లోడింగ్ లిమిట్ అనేది తగ్గించుకోవాలి. కీపింగ్ ద లోడ్ బిలో ద ఎండ్యూరెన్స్ లిమిట్, అది లోడ్ అనేది ఎండ్యూరెన్స్ లిమిట్ లోపలనే, అంటే మోసేంత బరువు మాత్రమే దానికి అప్లై చేసుకోవాలి.
ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే మనకు తెలిసిన విషయం ఏంది, బొక్కలు ఇరుగుతాయి. బట్ ఇంకా లోటు ఏమైనా అయిందా అంటే చేయి ఫ్రాక్చర్ అయింది సార్, కాల్ ఫ్రాక్చర్ అయింది సార్. ఈ ఫ్రాక్చర్ అనేది ఏంటి? ఫ్రాక్చర్ ఇస్ ఇది మెటల్ లోపల ఫ్రాక్చర్ ఎట్లా వస్తుంది? ఫ్రాక్చర్ ఈస్ కాజ్డ్ బై బ్రేకేజ్ ఆఫ్ హోల్ టూత్. ఆ యొక్క మొత్తం టూత్ లో బ్రేకేజ్ అంటే ఇరిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫ్రాక్చర్ అనేది ఏర్పడుతుంది. ఫాటిక్ బ్రేకేజ్, ఎక్స్ట్రీమ్ టూత్ లోడ్స్, నాచెస్. పళ్ళ మీద ఎక్కువ బరువు పడ్డప్పుడు నాచెస్ వల్ల ఇది కలుగుతుంది. కారణం ఏంటంటే, ప్రత్యామ్నాయం ఏంటంటే హయ్యర్ స్ట్రెంత్ మెటీరియల్ లోడ్ ఇన్ విత్ ఎండ్యూరెన్స్ లిమిట్స్. హయ్యర్ స్ట్రెంత్ మెటీరియల్ తీసుకోవాలి, తర్వాత లోడ్ని ఎక్కువగా మోపకుండా చూసుకోవాలి, మోసే బరువు కంటే ఎక్కువ బరువు వేయకుండా చూసుకోవాలి. పరిష్కారం ఓవర్లోడ్ సమస్య. కారణం ఏంటంటే ఓవర్లోడ్ విచ్ ఎక్సీడ్స్ టెన్సైల్ స్ట్రెంత్. టెన్సైల్ స్ట్రెంత్ దాటినప్పుడు మరి ఓవర్లోడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. దానికి పరిష్కారం ఏంటి అంటే టార్క్ లిమిటింగ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ డివైజెస్. దీనికి టార్క్ని ఓవర్లోడ్ ప్రొటెక్టివ్ డివైజెస్ ఉపయోగించి టార్క్ని లిమిటింగ్ చేయడం వల్ల ఈ యొక్క సమస్యను నివారించవచ్చు. ప్లాస్టిక్ ఫ్లో, కోల్డ్ వర్కింగ్ ఆఫ్ టూత్ సర్ఫేసెస్ కాజ్డ్ బై హై కాంటాక్ట్ స్ట్రెస్. ఈ కోల్డ్ వర్కింగ్ చేస్తున్నప్పుడు టూత్ సర్ఫేసెస్ మధ్యలో హై కాంటాక్ట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. తర్వాత కోల్డ్ ఫ్లో కాజ్ ఏంటంటే రోలింగ్ అండ్ పీలింగ్ యాక్షన్ ఆఫ్ మచ్ అండర్ హెవీ లోడ్స్. రోలింగ్ అండ్ పీలింగ్ అనేటువంటిది ఒక చర్య. ఇది చేసేటప్పుడు హెవీ లోడ్స్ లోపల ఉత్పన్నం అవుతాయి ఈ సమస్య. దీనికి రిప్లింగ్ అనేటువంటిది ఒక సమస్య. దీన్ని సైక్లిక్ లోడ్స్ అండర్ హై కాంట్రాక్ట్ స్ట్రెసెస్. సైక్లిక్ లోడ్స్ హై కాంట్రాక్ట్ స్ట్రెసెస్ లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే కేస్ హార్డనింగ్ ఆఫ్ టూత్ సర్ఫేస్ ని కేస్ హార్డనింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫిగర్ లో చూపించినట్టుగా ఉంది సమస్య. మెథడ్ ఆఫ్ ఫిట్టింగ్ స్పైరల్ గేర్, హెలికల్ గేర్, బెవెల్ గేర్ అండ్ వార్మ్ గేర్. ఇవి ఎట్లా ఫిట్ చేయాలి? స్పైరల్ గేరు, హెలికల్ గేరు, బెవెల్ గేరు, వార్మ్ గేర్. వార్మ్ అండ్ వార్మ్ వీల్ గురించి తెలుసుకుందాం. ద మౌంటింగ్ ఆఫ్ వార్మ్ గేర్స్ ఈజ్ క్రిటికల్ టు దేర్ ఇంప్లిమెంటేషన్. వార్మ్ గేర్స్ ని కూర్చోబెట్టడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆర్ నెసెసరీ బిట్వీన్ ది డ్రైవ్ అండ్ గేర్. అంటే ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ నెసెసరీ బిట్వీన్ ద డ్రైవ్ అండ్ గేర్. డ్రైవ్ కి గేర్ కి మధ్య మరి కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ కలిగి ఉంటుంది, అవసరం. So high loads do not overwork the same low lead angle, which could lead to gear failure. కాబట్టి ఏమవుతుందంటే హై రిస్క్ లోడ్స్ అనేవి సేమ్ లోడ్లో యాంగిల్ అవ్వదు, విచ్ కుడ్ లోడ్ అదే దానికి ఏం లీడ్ చేస్తారంటే గేర్ ఫెయిల్ అవ్వడానికి లీడ్ చేస్తుంది. కాబట్టి అది చేయదు. ఎన్వలప్డ్ వార్మ్ గేర్స్ ఆర్ వార్మ్ గేర్ సెట్స్ ఆర్ నార్మల్లీ అసెంబుల్డ్ ఇన్ ద సేమ్ హౌసింగ్. ఎన్వలప్డ్ వార్మ్ గేర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి సెట్స్ ఆర్ నార్మల్ అసెంబుల్డ్ ఇన్ ద సేమ్ హౌసింగ్. నార్మల్గా సేమ్ హౌసింగ్ లోపల దాన్ని సెట్ చేసి పెడతారు. టు ఎన్ష్యూర్ ప్రాపర్ మేటింగ్
and due to the sets small footprint. ఈ ప్రాపర్ మీటింగ్ అంటే కరెక్ట్గా కలిసేలాగా మరి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు గేట్ టూత్. కన్సిడర్ ద గేట్ సెంటర్, బోర్ డయామీటర్ అండ్ షాఫ్ట్ డయామీటర్. ఇక్కడ గేట్ సెంటర్ని, బోర్ డయామీటర్ మరియు షాఫ్ట్ డయామీటర్ని కన్సిడర్ చేయాలి. చేస్తే ద గేట్ సెంటర్ కెన్ బి ఏ బోర్ హోల్ ఆర్ అన్ ఇంటిగ్రల్ షాఫ్ట్. చూసినట్లయితే గేట్ సెంటర్ అనేది కెన్ బి బోర్డ్ హోల్, గేట్ సెంటర్ బోర్ హోల్ చేసుకోవాలి, లేదంటే ఇంటర్నల్ షాఫ్ట్ అయినా ఉండాలి. ద బోర్ డయామీటర్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది సెంటర్ హోల్. బోర్ డయామీటర్ ని సెంటర్ హోల్ అని పిలుస్తాం. ద షాఫ్ట్ డయామీటర్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఫర్ గేర్స్ విత్ అన్ ఇంటిగ్రల్ షాఫ్ట్. షాఫ్ట్ డయామీటర్ ని ఇంటిగ్రల్ షాఫ్ట్ డయామీటర్ అని అంటాము, లేదా డయామీటర్ ఆఫ్ ద గేర్స్ అని పిలుస్తాం. వార్మ్స్ అండ్ వార్మ్ గేర్స్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ హబ్ ఆర్ షాఫ్ట్స్. ఈ వార్మ్స్ కానీ లేదా వార్మ్ గేర్స్ కానీ ఇవి ఒక హబ్ లేదా షాఫ్ట్ పైన మౌంటింగ్ చేయబడి ఉంటాయి. ఏ హబ్ ఈజ్ ఏ సిలిండ్రికల్ ప్రొటెక్షన్ ఆన్ వన్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ వార్మ్ ఆర్ వార్మ్ గేర్, ఆఫెన్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ ఏ స్క్రూ ఆర్ అదర్ షాఫ్ట్ అటాచ్మెంట్ మెకానిజం. ఈ హబ్ అనేది ఎట్లా ఉంటుందంటే సిలిండ్రికల్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఆన్ వన్ ఆర్ బోత్ సైడ్స్, ఒకవైపు ఉండొచ్చు లేదా రెండు వైపులో కూడా ఉండొచ్చు. ఆఫ్ ఏ వార్మ్ ఆర్ వార్మ్ గేర్, వార్మ్ కానీ వార్మ్ గేర్ కానీ అక్కడ ఉంటుంది. ఆఫెన్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్, దేనికోసం అని అంటే ఒక స్క్రూని ప్రొవైడ్ చేయడం కోసం, అక్కడ అకామిడేట్ చేయడం కోసం అది ఉంటుంది. ఆర్ అదర్ షాఫ్ట్ అటాచ్మెంట్ మెకానిజం, లేదా ఇతర షాఫ్ట్ అటాచ్మెంట్ మెకానిజం కోసం అది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. హుబ్లెస్ గేర్స్ ఆర్ టిపికల్లీ అటాచ్డ్ వయా ప్రెస్ ఫిట్, అదెసివ్ ఆర్ ఇంటర్నల్ కీవే. ఈ హుబ్లెస్ గేర్స్ అనేవి దేంతో అటాచ్ అయి ఉంటాయంటే వయా ప్రెస్ ఫిట్ కానీ అదెసివ్ లేదా ఇంటర్నల్ కేవేతో అటాచ్ అయి ఉంటుంది. షాఫ్ట్ మౌంటింగ్ చాయిసెస్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. షాఫ్ట్ మౌంటింగ్ లో కొన్ని పరికరాలు ఉంటాయి. అందులో ఒకటి కీవే. కీవే అనేది వన్ ఆర్ మోర్ స్క్వేర్ కట్అవుట్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద గేర్ బోర్ ఫర్ ఎగ్జాక్ట్ మౌంటింగ్ ఆన్ ద షాఫ్ట్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్క్వేర్ కట్అవుట్స్ కనుక ఉన్నట్లయితే గేర్ బోర్ పైన ఫర్ ఎగ్జాక్ట్ మౌంటింగ్ ఆన్ ద షాఫ్ట్, షాఫ్ట్ లో ఎగ్జాక్ట్ గా కూర్చోవడానికి ఈ కీవేలు ఉపయోగపడతాయి. ఇది చూస్తే సెట్ స్క్రూ ఫిగర్ లో ఉన్నది. ఇక్కడ ఉన్నది శాంపిల్ బోర్. ఇది స్ప్లిట్ అంటారు. స్ప్లిట్ అంటే ఇట్లా విడిపోయి ఉండేది, విడిపోయి ఉండేదాన్ని స్ప్లిట్ అని అంటారు. హెలికల్ గేర్ గురించి చూస్తే కన్సిడర్ ద గేర్ సెంటర్, బోర్ డయామీటర్ అండ్ షాఫ్ట్ డయామీటర్. ఈ గేర్ సెంటర్ ని, బోర్ డయామీటర్ ని మరియు షాఫ్ట్ డయామీటర్ ని పరిగణలోకి తీసుకోవాలి. ద గేర్ సెంటర్ కెన్ బి ఏ బోర్డ్ హోల్ ఆర్ అండ్ ఇంటెగ్రల్ షాఫ్ట్. ఈ గేర్ సెంటర్ అనేది బోర్డ్ హోల్ కానీ లేదా ఇంటిగ్రల్ షాఫ్ట్ గా కానీ ఉంటుంది. ఇది మనం ఇంతకుముందే చూసాం హెలికల్ గేర్ గురించి. ఇంతకుముందు ఆల్రెడీ అయిందే, మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. సో ఇలస్ట్రేషన్ అండ్ ప్రొసీజర్. ఇలస్ట్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తూ దానికి ప్రొసీజర్ చూపిస్తుంది. ఇక్కడ గేర్స్ ఇక్కడ ఫిట్ చేయాలనుకున్నప్పుడు ప్రిపేర్ ద ఇన్పుట్ సైడ్ వైపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంపార్టెంట్, ద రౌండ్ చాంఫర్ ఆన్ ద బోర్ ఆఫ్ ద పినియన్ మస్ట్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది షాఫ్ట్ షోల్డర్. షాఫ్ట్ షోల్డర్ డైరెక్షన్ లోనే మరి ఈ యొక్క చాంఫరింగ్ చేయబడినటువంటి బోర్ ఉండాలి ఎదురుగా. ఇక్కడ చూస్తే మౌంట్ ద పినియన్ ఇన్ ఆన్ టు ద షాఫ్ట్. పినియన్ ని తీసుకొచ్చి షాఫ్ట్ కి, ఇక్కడ పినియన్ షాఫ్ట్ కి బిగించాలి.
fit the retaining ring using the pliers. Pliers ఉపయోగించి ఈ యొక్క రిటైనింగ్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసుకోవాలి కదలకుండా. ఓకే, తర్వాత బెవెల్ గేర్. బెవెల్ గేర్స్ ఆర్ గేర్స్ where the axis of the two shafts intersect and tooth bearing faces of the gears themselves are conically shaped. అవి కోనికల్ గా షేప్ చేయబడి ఉంటాయి. కోన్ అంటే ఏంటిది? మనం ఐస్ క్రీమ్ చూస్తాం కదా, చిన్నప్పుడు చూస్తాం, పైన డయామీటర్ పెద్దగా ఉంటే కిందికి వచ్చేసి, దట్ ఈస్ కాల్డ్ కోన్ షేప్ అన్నమాట. కోన్ షేప్ గేర్స్ ఉంటాయి ఇక్కడ. బెవెల్ గేర్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ మౌంటెడ్ ఆన్ ద షాఫ్ట్స్ దట్ ఆర్ 90 degrees apart. 90 degrees లో ఉంటాయి, బట్ can be designed at work at other angles as well. మిగతా యాంగిల్స్ లో కూడా వర్క్ చేయడానికి అనుగుణంగా బెవెల్ గేర్స్ అనేది ఉంటుంది. సెవరల్ పారామీటర్స్ కంట్రిబ్యూట్ టు ప్రాపర్ అసెంబ్లీ టు ఆపరేట్ ద గేర్ బాక్స్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ బ్యాక్లాష్, తర్వాత మౌంటింగ్ డిస్టెన్సెస్. ఈ పారామీటర్స్ కెన్ కంట్రిబ్యూట్ ది ప్రాపర్ అసెంబ్లీ టు ఆపరేట్ ది గేర్ బాక్స్ స్మూత్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఈ యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెయింటైన్ చేయడం ద్వారా అది అసెంబ్లీ అనేది ప్రాపర్గా ఉండి మరి ఆ గేర్ బాక్స్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్లాష్ అనేది ఒకటి, మౌంటింగ్ డిస్టెన్స్ అనేది ఒకటి. దిస్ ఈజ్ బ్యాక్లాష్ ఫిగర్ నెంబర్ 1లో ఉన్నది. ఫిగర్ నెంబర్ 2లో ఉన్నది మౌంటింగ్ డిస్టెన్స్. Okay, that's all for the class today.